ఓం సాయి రామ్. అందరికీ శుభోదయం అండి. ఇవాళ షిరిడి పాదయాత్రలో 15వ రోజు మహారాష్ట్రలోని జామ్ఖేడ్ అనే ప్రాంతం నుంచి కర్డా అనే ప్రాంతానికి 35 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగుతుంది. సరే, ఈ సమయంలో మరి ఇవాళ 5వ తారీఖు డిసెంబర్ 2024 గురువారం అయ్యింది. అందరూ కూడా సాయి భక్తులు సాయి స్మరణతోటి సాయి ఆలయ సందర్శనాలు చేయాలని, అలాగే చాలామంది సచ్చరిత్ర పారాయణం చేయాలని రకరకాలుగా వారి వారి భక్తిని బట్టి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పాదయాత్రలో నాకు అనిపించిన విషయం ఈ మధ్య సచ్చరిత్ర చదివినప్పుడు, ఎందుకంటే మనం ఏదైనా ఆశించి కోరుకుంటూ మన కోరికలు తీరాలని కానివ్వండి, లేదా సంకల్ప సిద్ధికి కానివ్వండి, చాలామంది పారాయణం చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అదొక పవిత్ర గ్రంథం కనుక, భగవద్గీత వంటిది కనుక. కొంతమంది సప్తాహం చేస్తారు. అంటే గురువారం మొదలెట్టి బుధవారం వరకు వారం రోజుల్లో సచ్చరిత్రలోని 51 చాప్టర్లని చదువుతూ ఉంటారు, అందులో ఇచ్చిన క్రమాన్ని బట్టి. ఈ విధంగా చేస్తూ సాయి కృపకి పాత్రులై తద్వారా వారి అభీష్టాల్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. కొంతమంది ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నవారు, ఆధ్యాత్మిక వేత్తలు, ముముక్షువులు, వారు ముక్తిని కోరుకుంటారు. ఈ జనన మరణ చక్రాల నుండి విముక్తిని కోరుకుంటారు. వీటన్నిటికీ కూడా సాయి సచ్చరిత్ర అన్నది దోహదపడుతుంది అనడంలో ఏ సందేహము లేదు. ఈ విధంగా మరి ఎలా దోహదపడుతుంది అంటే, సచ్చరిత్రలోని అంశాలు, అలాగే సాయి లీలలు మనం చదివి అర్థం చేసుకుని, అవగతం చేసుకుని, ఆ లీలల్ని మనం మన నిత్య జీవితంలో కూడా అవి మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. కనుక పారాయణ చేసినప్పుడు మన దృష్టిని, పూర్తి శ్రద్ధని దానిపైన ఉంచి, అదేదో పుస్తకం చదువుతున్నట్టు కాకుండా ఆ సచ్చరిత్రే సాయి అన్న ఒక భావనతోటి మనం సచ్చరిత్రను పారాయణం చేయాలి. సచ్చరిత్ర పూర్తయ్యేసరికి ఎలాగంటే ధ్యానధ్యాదృజేయ రూప అని మనకి శ్రీ లలితా సహస్రంలో వస్తుంది కదా. అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానం చేసే పద్ధతి, ధ్యేయ ఎవరినైతే సాధించుకోవాలనుకుంటున్నామో ఈ ముగ్గురు, ఈ త్రిపుటి అన్నది పోయి ముగ్గురు ఒకటే అయిపోయినప్పుడు మనకి ఆ మోక్షం అన్నది కలుగుతుంది, లేదా సంపూర్ణ ఆనందం అన్నది కలుగుతుంది. అలాగే సచ్చరిత్ర పఠనం చేసినప్పుడు సచ్చరిత్రని పఠించే వ్యక్తి, సచ్చరిత్ర, సాయి, ఈ మూడు మనం మొదలెట్టినప్పుడు వేరుగా అనిపించిన సాధన మీద, అంటే ఒక్కసారి పారాయణంతో కాకపోవచ్చు, సాధన మీద ఈ మూడు ఒక్కటే అన్న భావన మనకి కలిగినప్పుడు
అది సాయి మనకి అందించాలి అనుకున్న విషయం సచ్చరిత్రలో. సాయి అవతార లక్ష్యం ఏమిటంటే ప్రతి జీవికి ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తున్నారో, ఆయన్ని గురువుగా ఎంచుకున్నారో వారందరినీ కూడా ఆ జీవుణ్ణి పరమాత్మలో లయం చెయ్యడం అన్నది సాయి అవతార లక్ష్యం. ఆ ప్రాసెస్లో ఆయన వద్దకి చేర్చుకోవడానికి మనకి చాక్లెట్లు, బిస్కెట్లు లాగా మన కోరికలు తీరుస్తూ ఉంటాం. కోరికలు తీరిపోగా ఇంకే కోరిక మిగలని స్థితి అన్నది రావాలి. నాకే కోరిక లేదు తండ్రి, నాకు నువ్వే కావాలి, నీ దగ్గరికి తీసుకెళ్ళు, నీలో లయం చేసుకో అంటే అప్పుడు ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ శివుడిలో ఐక్యం అవ్వడానికి. ఈ విధంగా సచ్చరిత్ర పారాయణం దోహదం చేస్తుంది. అయితే ఒక్కటేమిటంటే నాకు అనిపించేది, ఇప్పుడు జీవుడు అన్నాను చూసారా, అంటే ఈ జీవుడు అనేది ఏంటండి? జీవాత్మ. ఈ ఆత్మ ఒక పరబ్రహ్మ స్వరూపం నుంచి, పరబ్రహ్మం ఒక్కటే, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం రకరకాల రూపాల్ని దాల్చింది. విష్ణువుగా, బ్రహ్మగా, శివుడిగా, లేదా దేవీ దేవతలు అందరూ, మనము మనుషులు, సకల జీవ జంతువులు అన్నీ ఆ పరమాత్మ స్వరూపాలే, ఆ పరబ్రహ్మ స్వరూపాలే. కనుక ఆ పరబ్రహ్మని మనలో ఉన్నాడు, ఆత్మస్వరూపమై, సత్యస్వరూపమై మనలో ఉన్నాడు. అయితే ఈ మానవ శరీరం అన్నది దాల్చడం వలన అరిషట్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇలాంటివన్నీ, అహంకార, అజ్ఞానాలు, ఇవన్నీ కూడా ఆవహిస్తాయి, వాటిని కప్పేస్తుంది ఆత్మని. ఎప్పుడైతే వాటిని ఛేదించుకుని మనం జీవితంలో అడుగులు వేస్తామో, అంటే కామము అంటే కోరికలు, మెల్లగా కోరికల్ని తగ్గించుకుంటూ, చాలా మటుకు నెక్స్ట్ ఈ కామం వల్లనే క్రోధం, కోరిక తీరకపోతే కోపం వచ్చేస్తుందండి. నేను అనుకున్నాను ఇది జరగల, కనుక మన కోపం అవతల వాడి మీద చూపిస్తాం. ఆ చూపించేసరికి ఏమవుతుంది, మనలో ఒక రకమైన మదం ఎక్కిపోయి మాట్లాడుతూ ఉంటాం. ఇలాగా అన్నీ ఉంటాయన్నమాట. అలాగే మనకి అటాచ్ అయ్యి ఉన్న వాళ్ళ మీద మోహం ఎక్కువైతుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు చూడండి, దుర్యోధనుడి మీద మోహం వల్లనే మహాభారత యుద్ధం జరిగింది. చాలా వినాశకరం ఈ మోహం అన్నది. ఏదన్నా తీసుకోండి, లోభం కానివ్వండి, క్రోధం కానివ్వండి, మోహంగా ఒక్కొక్కటి ప్రతిదీ కూడా మనల్ని నాశనం చేస్తూ ఉంటుంది, పతనం చేస్తుంది. వీటిని జయించడానికి సాయి సచ్చరిత్ర మనకి మంచి సందేశాలు ఇస్తుంది. లీలల రూపంలో మనకి అవగతం అవుతాయి. కనుక సచ్చరిత్ర చదివినప్పుడు ఆ లీలలలో ఈ అంశాలు, అంటే కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకి సంబంధించిన అంశాలని సాయి ఎలా ప్రస్తావించారు, వాటిని జయించే మార్గాన్ని ఏం చూపించారు అన్నది మనం అన్వేషించాలి, ఆలోచించాలి. ఆ చదివిన సచ్చరిత్ర అంశాలపైన మనం రిఫ్లెక్ట్ చెయ్యాలి. పూర్తిగా అది సాయి అన్న భావనతోటే
మనం ఆయననే అందించు సాయి, నాకు ఇందులోని సరి అయిన భావన, నువ్వు నాకేం చెప్పదలుచుకున్నావు అన్న ప్రార్థన చేసి చదివినట్టయితే అద్భుతంగా మనకి సచ్చరిత్ర మార్గాన్ని చూపిస్తుంది. చూడండి, వాళ్ళ పాదయాత్రలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి, కాదని నేను అంటంలే. వీడియోలు చూస్తే అందరికీ ఆహా చాలా ఆనందంగా ఉన్నారు అనిపిస్తుంది. అదే జీవితం, అలాగే ఉండాలి. ఎన్ని కష్టాలున్నా కష్టాల్ని పట్టించుకోవద్దు. బాబాకి సర్వం అర్పించి మన ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ కష్టాలు వాటంతట అవే దూరం అయిపోతాయండి. ఏ దుఃఖము ఉండదు. కనుక ఈ విధమైన భావనతోటి అందరూ సచ్చరిత్రని పారాయణం చేసి సాయి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ, సాయినాథుడు అందరికీ సంపూర్ణ ఆరోగ్యంతో సహా ఆయువు, ఐశ్వర్యాలు, అభీష్ట సిద్ధి, సంకల్ప సిద్ధి, ఇంకా ఏ నూతన శుభ కార్యక్రమాలని తలబెట్టినా అన్నీ దిగ్విజయంగా జరగాలని, ఎవరైనా వివాహాన్ని కోరుకుంటే వివాహాలు జరగాలని, ఆ వివాహ బంధంలో వాళ్ళు కలకాలం ఉండాలని, అలాగే ఎవరైనా ఉద్యోగాలు కోరుకుంటే వారికి ఉద్యోగాలు రావాలని, సాయి సచ్చరిత్రని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ, సచ్చరిత్రని ప్రార్థిస్తూ, సద్గురు సాయినాథుని ప్రార్థిస్తూ సెలవు. ఓం సాయి రామ్. సాయినాథ్ మహారాజ్ की जय. साईनाथ महाराज की जय. साईनाथ महाराज की जय.